పిల్లలు మిమ్మల్ని చూసి చెడిపోతున్నారు. ఎందుకు పెద్ద హీరోలా వెళ్లారు? అది నా ఫ్రెండ్ మీద ఎవడన్నా చేయేస్తే నన్ను చూస్తూ ఎలా ఉండమంటావు? ఒక వీర కుటుంబంలో పుట్టినవాడిని అని నీకు తెలీదా? మా తాతలు ముత్తాతలు పెద్ద పెద్ద పైలవాన్లని మా నాన్న ఎప్పుడు చెబుతుండేవాడు. నేను ఒక రౌడీని చూసి భయపడి పారిపోరని తెలుసు కదా నాన్సీ. హో, అది నాకు తెలీదులేండి. ఒక్క నిమిషం ఆగు, ఎక్కడికెళ్తున్నా? అయ్యో వదలండి, పిల్లలున్నారు. ఇన్ని సంవత్సరాల్లో మనం పగటిపూట ఏకాంతంగా ఉండాలంటేనే కుదరలేదు. ఎన్ని రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాను నాన్సీ. అయ్యో, ఎప్పుడు చూసినా ఇంట్లో ఎవరో ఒకరుంటారు. పిల్లలు పనులు లేని సమయం కోసం, మనిద్దరం ఏకాంతంగా గడపడం కోసం ఈ దెబ్బ తిన్నాను తెలుసా నీకు? ఏంటండి మీరు ఎప్పుడు జరగని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పోండి. జరుగుతుంది, జరిగి తీరుతుంది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నా బ్రెయిన్ యూజ్ చేయబోతున్నాను. ఈ రోజును నేను అస్సలు మిస్ చేసుకోను. చూస్తూనే ఉండు. పిల్లలు చూసే సినిమా వస్తుందంట, చాలా బాగుందంట. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. దేనికోసం మనం సినిమా చూస్తాం? అదే దేనికని అడుగుతున్నాను. నాకు తెలీదు. తెలీదు, అదే ప్రాబ్లం. పదండి. ఒక్కొక్క సినిమా నుంచి మనం ఒక్కొక్క విషయం తెలుసుకోవచ్చు. అందుకనే మీరిద్దరు ఇప్పుడు సినిమా చూడ్డానికి వెళ్తున్నారు. టైం అయిపోయిందే. తెలియని విషయాలను తెలుసుకోవడమే సినిమా గొప్పతనం. సినిమాను చూసి మీరు అన్ని విషయాలు నేర్చుకోవాలి. అందుకనే మిమ్మల్ని సినిమాకి పంపిస్తున్నాను. మరి మీరిద్దరు ఎందుకు సినిమాకి రావట్లేదు? అది నేను సినిమాలు చూసి అలవాటు లేదని మీకు తెలుసు కదా. అది కాకుండా ఇలాంటి సినిమాలు నేను ఎప్పుడో చూసేశాను. అవునవును, మీ నాన్న ముందే చూసేశారు. ఆయన ఎలాంటి సినిమాలు చూసారో ఎవరికి తెలుసు? నోరు మూయిరా. సారీ అమ్మా. సరే, మీరు ముందెళ్ళి సినిమా చూసిరండి. మీ అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్న, చివరిసారి మీరు చర్చిలో దెబ్బలు తిన్నారు కదా, అప్పుడు మీరేం నేర్చుకున్నారో చెప్పండి నాన్న. పిల్లలు జాగ్రత్త. సార్. ఏంటి ఈ టైంలో వాళ్ళిద్దరిని వెంటేసుకొని వచ్చావు? ఏం చెప్పమంటారు, మా ఇంట్లో కరెంటు పోయి 2 గంటలు అవుతుంది. వెంటనే వచ్చేటట్లు కూడా లేదు. అక్కడ లైన్ సరిచేస్తున్నారు. పిల్లలు ఏదో టీవీలో సినిమా వస్తుంది, మేము చూస్తాం అంటున్నారు. అక్కడ నుంచున్నారేంటి? తొందరగా లోపలికి రండి. ఇది మన ఇల్లే కదా, ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎక్కడా మీ ఆయన కనపడట్లేదు? ఆయన ఎక్కడ తాగి పడిపోయాడో ఎవరికి తెలుసు. రాత్రో రేపు సాయంత్రమో ఇంటికి వస్తారు. నేనేమైనా మాట్లాడాను అనుకోండి, ఆయనకు ముక్కు మీదే కోపం వస్తుంది. నేనేమన్నా అడిగితే నన్ను కొడతారు కూడా. మీరు రండి. అలా అని కాదు, మీ ఆయన ఉంటే మీ అందరూ కలిసి మీ ఇంట్లోనే సినిమా చూడొచ్చు కాదని నా ఉద్దేశం. ఆయన లేకుండా ఉంటే మాకు చాలా సంతోషం. సరే, మీరు వెళ్ళి సినిమా చూడండి. వెళ్ళి ఆ టీవీ ఆన్ చేయి, వాళ్ళు సినిమా చూస్తారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం చాలా అదృష్టవంతులం. అవునవును, కరెక్టే. పుచ్చిపోయినట్లుందే. అవునవును. నమస్కారం. ఓ గుణన్న, మీరా? రండి. ఏంటి కొత్తగా ఇటువైపు వచ్చారు? నీతో కొత్త విషయం ఒక దాన్ని మాట్లాడడానికి ఎక్కడి దాకా వచ్చాను. నీతో ఆ రోజు చెప్పిన విషయం ఏమైంది? అనాథల కోసం డబ్బులు అడిగాను కదా, ఏమైంది? అది మంచి విషయమే, కానీ మీరు అడిగినన్ని డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవన్నా. ఒక 500, 1000 రూపాయలంటే ఇస్తాను. ఎవరికి కావాలా 500, 1000 రూపాయలు? ఇది ఎప్పుడు నువ్వు చెప్పే విషయమే కదా. అన్నిటికీ ఒకటే సమాధానం. ఇదే గనక వేరే పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళకి లెక్కలేని డబ్బులు ఇచ్చేస్తావు. మీరు అలా మాట్లాడకండి. మీ పార్టీ పెద్దవాళ్ళు గాని కార్యకర్తలు గాని ఎవరొచ్చి అడిగినా సరే డబ్బుల విషయం కదా, అస్సలు ఇవ్వను. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడుకో. మేము ఊరికే పని బాట లేకుండా నిన్నొచ్చి డబ్బులు అడుగుతున్నాం అనుకుంటున్నావా? కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి జాయ్. ప్యారిస్ కమ్యూనిటీ గురించి నీకేమన్నా తెలుసా? సికాగో పోరాటంలో పాల్గొన్న రాజకీయ నాయకుడి గురించి నీకు తెలుసా? గులాబియన్ అడవుల్లో జరిగిన గొరిల్లా పోరాటం గురించి తెలుసా? అల్బేనియా గురించి? వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు.
కారల్ మార్క్స్ గురించి, యాంగల్స్ గురించి, లెనిన్ గురించి, స్టాలిన్ గురించి తెలుసా నీకు? లేదే. ఇంకేం తెలుసాయా? నాకంత నాలెడ్జ్ లేదని మీకు ముందే తెలుసు కదా. కానీ భారతీయార్, అబ్దుల్ కలాం, కామరాజన్ వీళ్ళ గురించి విన్నాను. కానీ మా నాన్న కార్యకర్త అయినా సరే, ఎంత పిసినారోడైనా సరే, కమ్యూనిస్టు వాళ్ళ మీద ఆయనకి మంచి మర్యాద ఉండేది. ఒకసారి కమ్యూనిస్టు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి మా నాన్న తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాడు. వాళ్ళ మాటలు వింటుంటే మనుషుల మనసుల్నే కదిలించేలా చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే హృదయాలు కదిలిపోతున్నాయి. మీరు కూడా అలాంటి వాళ్ళే. సరే, వాళ్ళ గురించి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాతో జోకులు చేస్తున్నావా? ఇలాగే ఇంతకుముందు నువ్వు నాతో చాలాసార్లు మాట్లాడావు, వాటిని నేను పట్టించుకోలేదు. ఈసారి నీ మీద పగ తీర్చుకోలేదంటే రాజకీయ సన్యాసం చేస్తాను, గుర్తుంచుకో. ఏం చేస్తాడో నేను చూస్తా. క్యా బోల్నా? నేను ఇంతకుముందే మీకు చెప్పాను, మీకు ఒకవేళ అక్కడ ఇన్కమ్ లేకపోతే మీరు తిరిగి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ గురించా? ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. అవును, మీరు వచ్చేది ఉంటే నాకు ముందుగానే చెప్తే బాగుంటుంది. సరే సరే, ఓకే ఓకే. ఇది నాకు పెద్ద ఆశ సార్. పోయినసారి కూడా నేను చాలా ట్రై చేశాను సార్, కానీ మీ విషయం గురించి మాట్లాడడానికి మినిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేశాను. మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్ గురించి నేనున్నంత వరకు మీరు దిగులు చెందకండి. మీరు టెన్షన్ అవ్వాల్సిన పనే లేదు, అంతా నేను చూసుకుంటాను. వీలైనంత త్వరలోనే అపాయింట్మెంట్ మీ చేతికి వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇక బయలుదేరండి, చాలా దూరం వెళ్ళాలి కదా. సరే సార్. తర్వాత నాకు కొంచెం మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు నేనే ఫోన్ చేస్తాను. విషయం ఏంటో అప్పుడే చెప్తాను. ఇది ఢిల్లీ విషయమని మీరు ఇప్పటికి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వస్తాను. నేను ఈ ఢిల్లీ అనే పేరు న్యూస్ పేపర్లో మాత్రమే చూశాను. అది కాకుండా రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేస్తారు కదా, అది కూడా టీవీలోనే చూశా. అది చూసి చూసి బోరు కొట్టేసింది. ఒకవేళ అవన్నీ తెలుసుకుంటే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయా ఏంటి? చెప్పు నాన్సీ. ఈ రాజకీయంలో చేసే మోసాలు ఎప్పుడు ఆపేస్తారో తెలీదు. ఏంటి మీరు ఈరోజు ఢిల్లీ గురించే మాట్లాడుతున్నారు? అదేం లేదు నాన్సీ, కాసేపటి ముందు సన్నీ ఫోన్ చేశాడు. ఏదో ఢిల్లీ ప్రాబ్లం చెప్తున్నాడు, కానీ నాకేం అర్థం కాలేదు. ఆ ఢిల్లీ అనేది చాలా దూరంలో ఉంది కదా, కానీ ఇక్కడున్న సన్నీకి ఢిల్లీ నుంచి ఏదేదో ప్రాబ్లం వస్తుంది అంటున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ప్రాబ్లం అంటున్నాడు. ఈరోజు మొత్తం ఎన్ని సీట్లు అయ్యాయి? 2-3 రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది కదా, అందుకని అనుకుంటా. పర్లేదు, ఈరోజు ఆగిపోతుంది. రారా లాయరు. ఏంట్రా పొద్దునే మొహం మార్చుకొని వచ్చావు? పార్టీలో ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే నీ దొంగ సాక్ష్యాల వల్ల ఏమైనా జరిగిందా, లేక నీకు ఎయిడ్స్ వచ్చిందా? ఏంట్రా విషయం కొంచెం సీరియస్. నువ్వు నాతో రా. రే జోయ్, నువ్వు మీ ఇంట్లో ఒక్కల్ని కాదు ఇద్దరిని నువ్వు దాచిపెట్టాలరా. ఏమంటున్నావురా? మా ఇంట్లో ఇద్దరిని దాచుంచమంటున్నావా? ఏంట్రా, ఏమైందిరా నీకు? నేను చెప్పేది కొంచెం. ఏం అవసరం లేదు. అంతకుల్ని తీవ్రవాదులను దాచమంటున్నావా? జాయ్, నీకేం పిచ్చి పట్టిందా? నేను ఇక్కడ పిల్ల పాపలతో సంతోషంగా బతకడం నీకు ఇష్టం లేదురా? అదేం కుదరదు. రే, నేను చెప్పేది కాస్త వినరా. తీవ్రవాదులు గూండాలు కాదురా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి అబ్బాయా? అవునరా, ప్రేమికుడు ప్రేమికురాలు. ఒక ప్రేమికుడు ప్రేమికురాలా? ఈ ప్రేమికుడు ప్రేమికురాలు ఎలా ఉంటారో నాకు కూడా తెలుసురా. వీళ్ళు ప్రేమించి విడిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి పేపర్లో చాలా చదివాను. ఈ ప్రేమ గీమా అంటూ ఇంట్లో వాళ్ళని మోసం చేసి పారిపోయి చావడం కంటే పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా నాలాగా బతకచ్చు కదా. నిజం చెప్పాలంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలని నా జీవితంలో ఇప్పటివరకు చూసిందే లేదు. కానీ కథలు చాలానే చదివాను. మా నాన్నకు తెలియకుండా స్కూల్కు బంక్ కొట్టి ఇలాంటివి చాలానే చూశాను. అవన్నీ ఎలా మర్చిపోను? శకుంతల, మనం ఈ అడవిలోనే ఉండిపోతే ఎలా ఉంటుందంటావు? ఎలా ఉంటుంది? నిన్ను గట్టిగా పట్టుకుని పాటలు పాడుకుంటూ ఈ అడవంతా తిరుగుతూ ఉంటే ఒకవేళ ఆకలిస్తే? అయ్యో ఆకల! ఈ ప్రేమ మత్తులో ఆకలికి ఆకలేంటి? రాయ్, ఈ ప్రేమ అంటే ఏంట్రా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఊరు విడిచి వెళ్ళిపోవడమా? అదే అయితే నీకు నాన్సీ దగ్గర ఉండేది, నాకు ఇంద్రాణి దగ్గర ఉండేది ఏంట్రా? దాని గురించి నాకు తెలీదురా. నిజం చెప్పాలంటే
నాన్సీని నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదురా. ఇంటికి అప్పుడప్పుడు పని చేయడానికి వచ్చిన అమ్మాయిలను అటు ఇటు చూశాననుకో, కానీ నాన్సీ నా ముందున్నప్పుడు ఇంకెవ్వరు కూడా అందంగా కనిపించర్రా. నువ్వనే ఆ ప్రేమికురాలు ఎలా ఉంటారు? అది వచ్చేసి నేను మొట్టమొదటిసారి వాళ్ళు చూడబోతున్నాను. చదివే వయసులో మనకి ఇలాంటి వాటికి సమయం దొరకలేదు కదా. మొట్టమొదటిసారి నేను చూసింది నిన్ను, నాన్సీనే. అది కరెక్టే. నేను నాన్సీ అన్యోన్యంగా ఉండడం అనేది దేవుడిచ్చిన వరం. కానీ పగలు ఒక్కసారి కూడా తనతో నేను ఉండలేదు తెలుసా. ఈ ప్రేమికురాలు అనే వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు హగ్ చేసుకుని ఉంటారు కదరా. మనకు ఆ అదృష్టం లేదురా జాయ్. అప్పట్లో నువ్వు రబ్బర్ తోటకెళ్ళి అమ్మాయిలను తొంగి తొంగి చూసేవాడివి కదా, అప్పుడే ప్రేమించి ఉండాలి. మనం కూడా ప్రేమించుంటే ఎలా ఉండేది? అంతా అయిపోయింది. పారిపోయి హోటల్లో ఉండి తిరిగి వస్తున్నారంటే ఏమై ఉంటుంది చెప్పరా? ప్రెగ్నెన్సీయా? నిజం చెప్పరా? నాకు ప్రామిస్ చెయ్యి. ఒకవేళ కడుపు గిడుపు తెచ్చుకొని నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే నేను అస్సలు ఇవ్వనరా చెప్తున్నాను. నాకు అవన్నీ వింటేనే అసహ్యంగా ఉంటుందిరా. ఓ పెద్ద వచ్చాడండి. అయితే ఆ రోజు కళ్యాణికి 5,000 రూపాయలు లెక్కిటిచ్చావే అద్దెనికి, జ్ఞాపకం లేదనుకుంటా. రే గట్టిగా మాట్లాడుకురా. రే తను నన్ను మోసం చేసిందిరా. అది ప్రెగ్నెంట్ కాదు, ఏం కాదు. అది ఏమైనా కాని ఇది మాత్రం అలా కాదు. ఈ అబ్బాయి అమ్మాయిని ముట్టుకొని కూడా లేదు. ఈ విషయం నేను వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడి తెలుసుకున్నది. ఓహో, లాయర్ అని చెప్పి ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? ఇవన్నీ నాకు అవసరమే అనుకోరా. రే ఈ విషయం నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకో నువ్వు అడిగావనుకో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నా పేపర్స్ అన్ని ఆ అమ్మాయి వల్ల బాబాయ్ దగ్గరే ఉన్నాయి కనుక అందుకని నాకు ఈ ఇంట్రెస్ట్. ఆయనకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నా చెప్పిన విషయం ఇదే. మనం దీన్ని సరిగ్గా డీల్ చేయాలి కనుక నీ సహాయం నాకు కావాలి. అలాగైతే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదరా. నీకు తెలుసు కదా జాయ్ ఇంద్రాణి గురించి. వాళ్ళు వచ్చారంటే ఆ విషయం ఒక 10 మందితోనైనా చెప్పేస్తోంది. అది కూడా కరెక్టే, కానీ నాకు ఇందులో 2 సందేహాలున్నాయిరా. ఒకటి, నీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్ దొరుకుతుంది, అది నీకు ఎప్పటినుంచో ఉన్న కల కదా. ఇంకొకటి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమికురాల్ని చూడబోతున్నాను. నువ్వు బాధపడకురా, నేనేదో ఒకటి చేస్తానులే. కానీ నాన్సీని కన్విన్స్ చేయడమే కష్టం. అది నాకొద్దే, నేను చూసుకుంటాను. నాన్సీతో నేను మాట్లాడతాను. నువ్వు మీ ఇంటికెళ్ళి చాలా రోజులైంది కదా, కావాలంటే 2 రోజులు అక్కడే ఉండిరా. ఇది కొత్తదే, మా అమ్మాయికి సరిపోలేదు, మీ అక్క వాళ్ళ కూతురికిచ్చేయి. నాకిప్పుడు వెళ్ళాలనిపించట్లేదు. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల్ని ఒక్కసారేం చూసి రావాలి కదా. నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలో నేను మేరీ ఆంటీకి చెప్పి పంపిస్తాను. నేనే ఇంటికి వెళ్తానని ఎప్పుడు బతిమలాడినా మీరే నన్ను ఇంటికి పంపించరు. ఇప్పుడేమైందక్క మీకు? ఇంట్లో ఏమైనా విశేషం ఉందా అక్క? అలాంటిదేమీ లేదు. నువ్వెందుకు ఊరికే నన్ను పదే అడుగుతున్నావు? నేను ఒకవేళ నా పుట్టింటికి వెళ్ళినా వెళ్తాను, అందుకే. టైం అవుతుంది. ఇప్పుడు అది ఇది చెప్పడానికి నాకు టైం లేదు. నువ్వు వెళ్ళి వరండాలో నుంచో. హరితో చెప్పాను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అక్క నన్ను ఇంటికి వెళ్ళమంది, అందుకనే వెళుతున్నాను. అక్క నిన్నింటికి వెళ్ళమందా? ఓహో, నువ్వేంటే నాకు ఇలాంటి సర్ప్రైజులు ఇస్తున్నావు? నువ్వు ఇంత తొందరగా దానికి ఒప్పుకుంటావని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ విషయంలో నేను ఒప్పించడం అనేది చాలా కష్టం అనుకున్నాను. అరే ఇవన్నీ జరగవనుకుంటున్నారా? వాళ్ళు లవ్వేగా చేసుకున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి కదండి. వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పి మీరిలా నిలబడితే ఎలా? ఇంటిని ఇప్పుడు మనమే శుభ్రం చేసుకోవాలి. పని వాళ్ళని పంపించేశాను కాబట్టి ఇప్పుడు మనమే శుభ్రం చేసుకోవాలి.